నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నడకకు ఎక్కువ శ్రమ లేదా సమయం అవసరం లేదు. నడక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అయితే రెగ్యులర్గా వాకింగ్ చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఇబ్బందులు గుర్తించిన సమయంలో మాత్రం అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్నారు. నడక ప్రతిరోజు 30 నిమిషాలు చేయడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు అందుతాయి. ఈ రెగ్యులర్ వాకింగ్ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బరువు నియంత్రణకు సహాయపడుతుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ చేయడం చాలా ముఖ్యం. అయితే రోజుకు ఎంతసేపు నడవాలి, ఎంత దూరం నడవాలి అనే అంశాలపైన భిన్నాభిప్రాయాలున్నాయి. సాధారణంగా రోజుకు 7,000 నుండి 8,000 అడుగులు నడవడం లేదా 8 కిలోమీటర్లు నడవడం ప్రభావవంతంగా ఉంటుంది. 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవడం సాధ్యమే, కానీ ఎక్కువ నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభించవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నడక సమయంలో ఎవరికైనా మోకాలి లేదా వెన్నుముక సమస్యలు ఉంటే అధికంగా నడవడం ప్రమాదకరం కావచ్చునని అప్రమత్తం చేస్తున్నారు. అలాంటి సందర్భాలలో మీరు వైద్యుణ్ణి సంప్రదించాలని సూచిస్తున్నారు. మీరు రోజు ఎంత వాకింగ్ చేసినా అది ఆరోగ్యకరంగా పేర్కొంటున్నారు. రెగ్యులర్గా వాకింగ్ చేసేవారు పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు. అధిక బరువుతో ఉంటే బరువును నియంత్రణలో ఉంచడానికి తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని చెప్తున్నారు. పుష్కలంగా నీరు తాగాలని, కండరాలను గాయం నుండి రక్షించుకోవడానికి నడవడానికి ముందు కొంచెం లైట్ స్ట్రెచ్చింగ్ చేయడం అవసరమని సూచిస్తున్నారు. కండరాలు లేదా కీళ్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.